కవిత శీర్షిక కవిత్వం ఎందుకంటే. కవిత్వం ఎందుకు రాస్తున్నావని అడిగారు. నడవాలి కదా, దారి ఉన్నా లేకున్నా అన్నాను. ఎక్కడిదాకా అని అడిగారు. ఏమో, దారి మధ్యలోనే పాదాలు తెగిపోతాయని తెలుసు అని చెప్పాను. ఏమైపోతావని అడిగారు. నీకు పరిచయం లేని ప్రపంచంలో నేను ఏమైపోతే నీకేంటి అన్నాను. ఏం మిగిలింది అని అడిగారు. నా పాదాల కింద గుచ్చుకున్న ముళ్ళు, మీ పాదాల కింద తడిసిన వెచ్చని మట్టి చాలు కదా అన్నాను. మా దగ్గర ఇంకా చాలా ప్రశ్నలున్నాయన్నారు. నేను అలాగే మొదలయ్యాను. తెలియని దారి కూడా ఎక్కడో ఓ చోట ముగుస్తుంది అని చెప్పాను. దారి ముగిసిపోదు, మా వద్ద పాదాలున్నాయన్నారు. షామ్స్ గోనె సంచిలో ముక్కలుగా సర్దుకుంటాడు. దమాస్కస్ ఎడారిలో రూమీ వెళ్తుంటాడు. నీటి కుండను మోస్తున్న ఒంటెలా అన్నాను. కాదు, ఒయాసిస్సులా మిగిలిపోయాడు దాహార్తుల లోకంలో అన్నారు. బహుశా వారు నా వీపు మీద మొలిచిన రెక్కల్ని చూడగలిగి ఉంటారు. నేను వెనక్కి తిరిగి చూడలేదు, కానీ వారి కళ్ళల్లోని తడి నా మెడను నిమిరింది. మీరెందుకు నా వెనకాలే వస్తున్నారని అడిగాను, కాస్త కటువుగానే. కవిత్వమే దారి కదా అన్నారు. ఇంతలో మెరుపు మెరిసింది, ఉరుము ఉరిమింది, వర్షం కురిసింది. శబ్దానికి తోడు కావాలి, అది ఒంటరిగా వెళ్ళలేదు. కాంతికి వేగం ఎక్కువ, అది శూన్యాన్ని వెలిగిస్తుంది అని చెప్పానో లేదో తెలియదు. పద్యం ఒక దీపం కదా, ఇక పరిచయం లేని ప్రపంచం ఎక్కడా అన్నారు. పద్యం ఒక దీపం కదా, ఇక పరిచయం లేని ప్రపంచం ఎక్కడా అన్నారు. అడవిలో కురిసిన కొత్త వర్షానికి పుట్టిన కాలువల్ల వాళ్ళు తలో వైపు వెళ్ళిపోయారు. అడవిలో కురిసిన కొత్త వర్షానికి పుట్టిన కాలువల్ల వాళ్ళు తలో వైపు వెళ్ళిపోయారు.